హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను హోమ్మేడ్ బాత్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అండ్ అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అంతకంటే ముందు వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఒకసారి క్లిక్ చేసేయండి. ఈ బాత్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. మనకి పెసలు అంటే మూంగ్ దాల్ ఉంటుంది కదా, దీన్ని ఒక 1 కప్ తీసుకుంటున్నాము. అండ్ దీన్ని ఒక్కొక్క దాని వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం 1 కప్ పెసలు తీసుకున్నాము. అండ్ తర్వాత ఇందులోనే మసూర్ దాల్ అంటే ఎర్రపప్పు ఉంటుంది కదా, దీన్ని ఎర్ర కందిపప్పు అని కూడా అంటారు. ఇది ఒక 1 కప్ తీసుకుంటున్నాము. ఇవి రెండు సేమ్ రేషియో అనమాట, సేమ్ క్వాంటిటీలో తీసుకుంటున్నాం మనం. అలాగే ఇందులో 1/2 కప్ శనగపప్పును యాడ్ చేసుకుంటున్నాము. మీకు శనగపప్పు ప్లేస్లో పిండి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. శనగపిండి అయినా కూడా మనం ఇందులో యూజ్ చేసుకోవచ్చండి. ఇవన్నీ మిక్స్ చేసుకొని మనం ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి వీటిని. సో నేను మిక్సీ జార్లో వేసేస్తున్నాను వీటిని. ఇప్పుడు మనం దీన్ని ఒక ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు అవసరం అనుకుంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. పిల్లలకి యూజ్ చేస్తే కనుక ఫిల్టర్ చేసి పెట్టుకోండి. లేదు పెద్దవాళ్ళు యూజ్ చేస్తున్నట్లయితే అలా ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనకి అక్కడక్కడ క్రిస్టల్స్లా ఉంటే కొంచెం స్క్రబ్బింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మంత్స్ బేబీకి మాత్రం అసలు యూజ్ చేయకండి, ఎందుకంటే వాళ్ళ స్కిన్ ఆల్రెడీ సెన్సిటివ్ ఉంటుంది. ఇదంతా అవసరం లేదు. 4 to 5 years ఎబోవ్ ఉన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు యూజ్ చేయొచ్చు, జెంట్స్ అయినా కూడా యూజ్ చేయొచ్చు. ఒకవేళ అమ్మాయిలు యూజ్ చేస్తున్నట్లయితే ఇందులో కొద్దిగా కస్తూరి పసుపును యాడ్ చేసి యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకవేళ అబ్బాయిలు అయితే పసుపును స్కిప్ చేసి మీరు దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలనే ప్రాసెస్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఇందులో ఉన్న పెసర్లు వల్ల స్కిన్ అనే పైన ఉన్న ట్యాన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. అండ్ ఎర్రపప్పు అంటే మసూర్ దాల్ వల్ల స్కిన్ అనేది చాలా బ్రైట్నింగ్ వస్తుంది మనకి. అండ్ శనగపిండి, దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో సపరేట్గా చెప్పనవసరం లేదు. చాలా ఫేస్ ప్యాక్స్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో ఇవన్నమాట బెనిఫిట్స్ అయితే. అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే దీన్ని మనకి కావాల్సినంత పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. దీన్ని రోజ్ వాటర్తో మిక్స్ చేయొచ్చు, లేదు అనుకుంటే నార్మల్ వాటర్ అయినా మిక్స్ చేయండి. మీకు ఒకవేళ స్కిన్కి మిల్క్ సూట్ అవుతుంది అనుకుంటే మిల్క్తో అయినా మీరు మిక్స్ చేసుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మంచిగా పేస్ట్లా మిక్స్ చేసుకోండి. లేదు అనుకుంటే నార్మల్ వాటర్తో అయినా మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తున్నట్లయితే చేసుకోవచ్చు. ఇది డ్రై స్కిన్ వాళ్ళు అయితే రెగ్యులర్గా యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకవేళ మీది సెన్సిటివ్ స్కిన్ ఉంటే కనుక వీక్లీ 2 అప్లై చేసుకోండి, సరిపోతుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నేను హ్యాండ్ పైన అప్లై చేసి చూపిస్తాను. ఇది మీరు ఫేస్కి బాడీ మొత్తం అప్లై చేసుకోవచ్చండి. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes ఇలా వదిలేసి నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకా సోప్ అవన్నీ ఏం అవసరం లేదండి. జస్ట్ దీంతో ఇలా అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే సరిపోతుంది. మీ స్కిన్ పైన ఉన్న ట్యాన్ అండ్ మీ స్కిన్ని కూడా చాలా బ్రైట్నింగ్గా కనిపిస్తూ ఉంటుంది రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నట్లయితే. సో ఇలా అప్లై చేసుకొని ఒక 10 to 15 minutes వదిలేసేయండి, సరిపోతుంది. సో ఈ పౌడర్ వల్ల మనం స్కిన్ని స్క్రబ్ చేసుకున్నట్టు ఉంటుంది, అలాగే స్కిన్ పైన ఉన్న ట్యాన్ కూడా పోతుంది అండ్ స్కిన్ కూడా చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంటుంది అప్లై చేసుకుంటూ ఉండడం వల్ల రెగ్యులర్గా. ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా రిజల్ట్స్ మీకు కనిపిస్తాయి, చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఇందులో అప్లై చేసుకోవడంలో కానీ ప్రిపేర్ చేసుకోవడంలో కానీ మీరు కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, నేను వాటికి ఆన్సర్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.